హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది తెలుసుకుందాము. అలాగే రేపటి వీడియోలో నేను రాజశ్యామలాదేవిని ఏ సమయంలో ఆరాధించాలి, అలాగే అమ్మకు ప్రతిరోజు నైవేద్యంగా ఏమి సమర్పించాలి, అలాగే మనము దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అలంకారాలతో పూజిస్తాం కదండి దసరా నవరాత్రులప్పుడు. అయితే ఈ మాఘగుప్త నవరాత్రుల్లో రాజశ్యామలాదేవిని ప్రతి ఒక్కరూ కూడా అలా 9 రోజులు 9 అలంకారాలతో పూజించకూడదండి. అది ఎందుకు పూజించకూడదు, మరి అమ్మవారిని ఈ 9 రోజులు మనము ఏ రూపంలో పూజించాలి అనే పూర్తి సమాచారాన్ని రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ప్లీజ్ ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే ఈ రాజశ్యామలాదేవిని మనం పూజించడం వల్ల ఎవరికైతే సరే అండి ఉద్యోగాలలో ప్రమోషన్లు కానివ్వండి, లేదంటే పై స్థానాలు అధిరోహించాలి అనుకునే వాళ్ళకి ఈ తల్లిని ఆరాధించడం వల్ల చాలా తేలికగా ఆ పదవులని మనం పొందవచ్చు. అలాగే మన పిల్లలకి మంచి వాక్ బుద్ధి అనేది వస్తుంది. ఎవరైనా సరే పిల్లలు సరిగ్గా మాట్లాడడం రాకపోయినా, లేదు అంటే చదువులో వెనకబడి ఉన్నా కూడా ఈ రాజశ్యామలాదేవిని ఆరాధించారంటే కనుక మన పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా చక్కగా చదువుల్లో, ఆటల్లో, పాటల్లో అన్నింటిలో కూడా చురుకుగా ముందంజలో ఉంటారండి. గుప్త నవరాత్రులు అని పిలుస్తారండి. ఈ గుప్త నవరాత్రుల్ని మనకు మాఘగుప్త నవరాత్రులు, మాతంగి నవరాత్రులు, అలాగే శ్యామలా నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఈ రాజశ్యామలాదేవి నవరాత్రుల్ని. ఈ శ్యామలాదేవి నవరాత్రులు మనకి మాఘమాసంలో వస్తాయి. అయితే మనకు ఏడాదిలో మొత్తం 4 నవరాత్రులు వస్తాయి కదండి. అందులో 2 గుప్త నవరాత్రులు కూడా ఉంటాయి. ఆ రెండింటిలో ఒక్కటే ఈ శ్యామలాదేవి నవరాత్రులు. ఇంకొక గుప్త నవరాత్రులు వచ్చేసి మనకు ఆషాఢ మాసంలో వచ్చే వారాహీదేవి నవరాత్రులు. ఇక మిగిలిన 2 నవరాత్రులు మనందరికీ తెలిసిందే కదండి. చైత్రమాసంలో ఉగాది రోజు నుండి ప్రారంభమవుతాయి లలితాదేవి నవరాత్రులు. ఇంకొకటి వచ్చేసి దేవీ శరన్నవరాత్రులు అండి, ఆశ్వయుజ మాసంలో వస్తాయి కదా. ఇక ఇప్పుడైతే ఈ గుప్త నవరాత్రుల్లో మనం ఎలాంటి ఆర్భాటాలు అయితే చేయకూడదండి. అంటే ఈ నవరాత్రులు మనం ఆచరిస్తున్నట్టుగా ఫోటోలు, వీడియోలు తీయడం, స్టేటస్లో పెట్టడం వంటివి చేయకుండా గుప్తంగా అయితే ఈ తల్లిని మనం ఆరాధించాలి. ఇక ఇప్పుడైతే మనము ఈ రాజశ్యామలాదేవి నవరాత్రులు 2025లో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 30 జనవరి 2025 గురువారం రోజున పాడ్యమి తిథితో ప్రారంభమవుతాయి. ఎప్పుడు ముగుస్తాయి అంటే 7 ఫిబ్రవరి 2025 శుక్రవారంతో ముగుస్తాయి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీ కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.